Hi friends, this is Manikanda Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 3 years experience in teaching quantitative aptitude. So and this is the video regarding explanation of SSC CGL mains 2018 questions. Okay. September 11th, which was conducted on September 11th. We already discussed 94 questions and it is the explanation for questions numbers 95 to 100. సో సెప్టెంబర్ 11th జరిగిన ఎగ్జామ్కి ఇది మొత్తం మనం క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతాయి. ఓకే, మొత్తం మనం 9 వీడియోస్ ముందు చెప్పడం జరిగింది అండ్ ఇట్ ఈస్ ద 10th వీడియో. సో దీని తర్వాత నెక్స్ట్ నేను సెప్టెంబర్ 12th చెప్పడం జరుగుతుంది అండ్ సెప్టెంబర్ 13th కూడా అలానే 10 వీడియోస్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ ద ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్. సో ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇన్స్టామోజో. సో చాలామందికి ఈ పీడిఎఫ్స్ మీద కొంత డౌట్ ఉంది, వాటి గురించి మనం డిస్కస్ చేసి క్లాస్లోకి వెళ్దాం. సో చాలామంది నాకు అడిగేది ఏంటంటే, సార్ ఈ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి మీరు అన్నారు జస్ట్ 20 రూపీస్ అని చెప్తున్నారు, ఇవేమో మేము ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ సరిపోతాయా సరిపోవా? ఓకే, సో నేను వాళ్ళకి చెప్పేది ఒక్కటే. సో వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ బ్యాంకింగ్ ఆర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఏపీఎస్సి అండ్ కానిస్టేబుల్స్ ఆర్ ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్స్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విచ్ హ్యాస్ ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏంటంటే మనకి జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, సెట్స్ అండ్ ఫంక్షన్స్, ఇలా ఈ అన్ని టాపిక్స్ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ ఉన్న ఏ ఎగ్జామ్కైనా కూడా ఇవి పీడిఎఫ్స్ ఖచ్చితంగా సరిపోతాయి. సార్ ఇవి కాకుండా మేము ఇంకా ఏమైనా బుక్స్ రిఫర్ చేయాలా? ఇది ఒక డౌట్ కొంతమందికి వచ్చింది. సో నేను వాళ్ళకి చెప్పాలనుకున్న మాట ఏంటి అంటే, నేను యూపీఎస్సికి సంబంధించి నాది మ్యాథమెటిక్స్ అనేది ఆప్షనల్. నేను మ్యాథమెటిక్స్ ఆప్షనల్కి ఢిల్లీలో నేను కోచింగ్ తీసుకునేటప్పుడు నేను తీసుకున్న కోచింగ్ దీంట్లోనే ఒక సీనియర్ క్యాండిడేట్ అనమాట, తను యూపీఎస్సిలో సెలెక్ట్ అయ్యాడు, మంచి ర్యాంక్ వచ్చింది. సో తను అందువల్ల ఆ ఇన్స్టిట్యూషన్ అంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళతోని టాపర్ స్టాక్ అని పెట్టడం జరిగింది. అంటే సో టాపర్స్ మిగతా వాళ్ళకంటే తర్వాత రాసే ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడమన్నారు మా సారు. సో అతను మాట్లాడుతూ ఆ ఇన్స్టిట్యూషన్ ఏదైతే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉందో ఆ మెటీరియల్ అనేది సరిపోతుంది, దీన్నే కావాలంటే 10 సార్లు చదవండి, వేరే బుక్స్ అనేవి చదవక్కర్లేదు, మీరు ఎగ్జామ్లో ఒకటే గుర్తుంచుకోండి, మీరు చదివే ఒక బుక్ని 10 సార్లు చదవండి కానీ 10 బుక్కుల్ని ఒక్కొక్కసారి చదవడం అనేది చేయొద్దు అని చెప్పడం జరిగింది ఆ అబ్బాయి. నేను అదే మాటని నేను ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా గుర్తుంచుకుంటాను. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్కులు పెట్టేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే 10 మంది 10 చెప్తూ ఉంటారు. ఒకరేమో ఆర్ఎస్ అగర్వాల్ అంటారు, ఒకరు రాకేష్ యాదవ్ అంటారు, ఒకరేమో అభినయ్ శర్మ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అందరి పేర్లు మనకి తెలియవు, కొంతమంది పేర్లు తెలుస్తాయి, కొంతమంది పేర్లు నెట్లో కొట్టి ఆ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని లేకపోతే అమెజాన్లో కొని ఏదో ఒక విధంగా అన్ని బుక్కులు తెచ్చేసుకొని చదువుకొని కూర్చుంటూ ఉంటాం. ఎస్, సో తను చెప్పిన మాట నాకు చాలా అక్షర సత్యం అనిపించింది. మనం చదివేటప్పుడు ఏంటంటే అందరికన్నా మనకి ఎక్కువ మార్కులు రావాలని ఎవరూ చదవండి, మనం చదవాలని ఏవేవో చేసేసి అందరూ పెట్టే ప్రాబ్లమ్స్ అనేవి మనం పెట్టకుండా పోతాం అన్నమాట. సో అందువల్ల నేను తను చెప్పేది మీకు కూడా చెప్తున్నాను, ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటినే మీరు 10 సార్లు చేయండి, కాన్సెప్ట్ 10 సార్లు చదవండి, ప్రాబ్లమ్స్ 10 సార్లు చేయండి, అవే ప్రాబ్లమ్స్ని అవే మోడల్స్ మీకు ఎగ్జామ్లో కనబడినప్పుడు వీలైనంత తక్కువ టైంలో మీరు చేస్తారు. ఇవే ప్రాబ్లమ్స్ని ఇవే కాన్సెప్ట్ని 10 సార్లు చేసి మాక్ టెస్టులు రాయండి, ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. చాలామంది ఈ లాక్డౌన్ వల్ల ఒకటి మైండ్లో పెట్టుకున్నారు, ఏంటి అంటే సార్ ఈ లాక్డౌన్ వల్ల ఎలాగున్న ఇయర్ నోటిఫికేషన్స్ రావు, రిక్రూట్మెంట్ ఉండవు, ఎందుకులేండి ఇప్పుడు నుంచి చదవడం, మీ ఇంట్లో కూర్చొని ఉంటాం హాయిగా, ఇప్పుడు ఎలాగో స్టార్ట్ చేసినా ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు కదా అని కొంతమంది అనుకుంటున్నారు. అది చాలా తప్పు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఈ ఆలోచన అనేది ఖచ్చితంగా ఉండకూడదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎప్పుడు కూడాను నోటిఫికేషన్ రాగానే తను రెడీగా ఉండాలి. చాలామంది నోటిఫికేషన్ వచ్చినంత వరకు రెడీ అవ్వరు అనమాట, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతారు. అట్లా ప్రిపేర్ అయ్యేవాడు చాలా రేర్గా సక్సెస్ అవుతారు.
వాళ్ళకి ఏమైనా హై ఎబిలిటీస్ ఉండాలన్నమాట, అంతేగాని లేకపోతే వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. ఇప్పుడున్న కాంపిటీషన్ అనేది చాలా చాలా ఎక్కువ, మీరు అలాంటి దీంట్లో ఉండొద్దు. ఈవెన్ ఫ్రెష్గా అంటే రీసెంట్గా ఇప్పుడు ఫస్ట్ టైం రాసే అభ్యర్థులకు మరీ చెప్తున్నాను, మీకన్నా ముందు అంటే 2-3 టైమ్స్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని మోడల్స్ 100,000 చేసి ఉంటారు అలాంటివి అనమాట. వాళ్ళు అలాంటివి ఎగ్జామ్లో కనబడగానే వితిన్ సెకండ్స్లో పెట్టేస్తారు. మీరు అలాంటి ప్రాబ్లం నిమిషాలు తీసుకుంటారు. సో మీరు కూడా వాళ్ళలాగే సెకండ్లో పెట్టాలంటే వాళ్ళ 2-3 సార్లు ఎగ్జామ్ రాసి తప్పిపోయాక రాయకూడదు. మీరు వాళ్ళనే రాయాలి అంటే ఫస్ట్ టైంలోనే తెచ్చుకోవాలి అంటే మీరు ఎక్కువ టైంని ప్రాక్టీస్ చేయాలి. సో ఈ పీడిఎఫ్స్ ఖచ్చితంగా సరిపోతాయని నేను చెప్పగలను. సో ఏ పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి అంటే ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపైలేషన్ టాపిక్ వైజ్. చాలామంది ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జీఎస్ జనరల్ స్టడీస్ అనగానే కొంచెం భయం, ఎందుకంటే ఏమి ఇచ్చేస్తాడో ఎలా ఇస్తాడో తెలియదు. సో దానికి చాలా బుక్కులు చదువుతూ ఉంటారు. ఈవెన్ గ్రూప్ 2 టాపర్స్, గ్రూప్ 1 టాపర్స్ చెప్పే బుక్స్ లిస్ట్ అన్నీ పెట్టుకొని అవన్నీ బుక్స్ తెచ్చుకొని చదువుతూ ఉంటారు. బట్ మీరు ఫస్ట్ చేయాల్సిందంటే ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వీటి మీద అడుగుతున్నారు, ఏ టాపిక్స్ మీద ఎక్కువ అడుగుతున్నారు అనేది తెలియాలి. ఇప్పుడు మీరు సపోజ్ హిస్టరీ చదువుదాం అనుకున్నారు, కూర్చున్నారు అనుకోండి, మీకు ఫస్ట్ తెలియాలి ఏ టాపిక్స్ ఇస్తున్నారు, వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అందుకని హిస్టరీకి సంబంధించి టాపిక్ వైజ్ నేను కంపైలేషన్ చేసిన బుక్ కనుక తీసుకున్నారనుకోండి, మీకు ఫస్ట్ హిస్టరీలో ఓకే ఈ విధంగా అడుగుతున్నాడు, మనం వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని తెలుస్తుంది. సో మీకు కంపైలేషన్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నెట్లో దొరికేస్తున్నాయి ఎగ్జామ్ వైజ్, కానీ టాపిక్ వైజ్ అనేది ఎక్కడా లేదు. సో మీకు ఇది టాపిక్ వైజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మోర్ దెన్ 580+ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి మీకు చాలా వరకు తెలుస్తుంది. సో ఇది ఎంత అంటే జస్ట్ 20 రూపీస్ మాత్రమే. తర్వాత మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడాను 20 రూపీసే, ఏ పీడిఎఫ్ అయినా కూడాను. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడాను ఈ లాక్డౌన్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు వెళ్తాయి. ఓకే, సో కాబట్టి ఇట్స్ జస్ట్ లైక్ హెల్ప్ ఫర్ దెమ్ అనమాట, మీరు కొనే ప్రతి పీడిఎఫ్ కూడా. ఓకే, ఇంకా ఏ పీడిఎఫ్స్ ఉంటాయంటే మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జామెట్రీ అండ్ మెన్సురేషన్లో ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్, inscribing figures and shaded regions. It is very helpful for the aspirants who are preparing for SSC CGL, CHSL and AP SI and constables and APPSC నిర్వహించే DAO ఎగ్జామ్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అంతేకాకుండా 3D మెన్సురేషన్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్టికులర్గా DAO ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ కూడా ఇంపార్టెంట్. అయితే ఇట్ ఈజ్ అప్ టు మే 3rd వరకే ఈ ఆఫర్ అనేది ఉంటుంది, అంటే టుడే ఈ రోజు వరకే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నుంచి మీకు 20 రూపీస్ ఆఫర్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఓకే, ఇంకా ఎక్కువే ప్రైస్ ఉంటుంది. సో వీలైనంత త్వరగా కొనుక్కుంటే మంచిది. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు అవర్ మెయిన్ వీడియో, దట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్స్ 95 to 100. Let's see 95. It is based on compound interest. A sum of 18,000 rupees is lent at 10% per annum compound interest, compounded annually. What is the difference between the compound interest for 3rd year and 4th year? So whenever you face compound interest model, I will tell you one method. Follow that method, which is very easy. Okay, let's see that model. 10%, whenever you find out this model, first see that rate of percentage, rate of interest 10%. Write down in fraction. 10% is nothing but 1/10. Yes. Now what about number of years? Highest 4 years. Yes. So let's take the principal as a 10 power 4. So okay, denominator power number of years. 10 power 4 is the total principal. So now observe, here we have 4 years. Yes or no? First year, second year, third year and fourth year. So let's observe first year. What is the interest for first year? Here we are observing only interest.
Since 10%, 10 power 4, 10% means 1 into 1 by 10, that is 10 cube. Yes. What about second year interest? It is interest on interest. So 10 power 4 means the 10 cube, and interest on 10 cube, that is a 10 square. So total 10 cube plus 10 square is the interest for second year. Okay. Next. What about third year interest? It is 10 power 4, 10%, that is 10 cube, and interest on the interest on 10 cube, on 10 cube, on 10 cube the interest is 10 square, and here on 10 cube the interest is 10 square, on 10 square the interest is 10. So this is the total interest for third year. It is the total interest for third year. Clear? What about fourth year? That is important. Fourth year. It is interest on 10 power 4, that is a 10 cube, and interest on this 10 cube, that is a 10 square, interest on this 10 cube 10 square, and interest on this 10 cube, that is 10 square, and again interest on this 10 square 10, interest on this 10 square 10, interest on this 10 square 10. And what about interest on 10%? That is 10 into 1 by 10, 1. Clear? So this is the total overall compound interest for the fourth year. You have to find out the difference between these two. That's it. Okay. What about principal? 18,000 is the principal. That is 10 power 4 parts is given as 18,000 rupees. Clear? So let's find out the difference. What about the difference of these two? Don't worry. 10 cube cancel, 10 square cancel, 10 square cancel, 10 cancel. So 10 square 100, 10 plus 10 20 plus 1, 121 parts is how much? What you know, 10 power 4 parts, 10 power 4 parts is given as 18,000 rupees. 10 power 4 parts is 18,000 means 10 cube cancel, and 1 part is equal to how much? 1.8 rupees. So what about 121 parts? It is equal to 121 into 1.8 rupees. It is equal to how much? 18 ones 18, 18 twos 36, 37, and 18 ones 18, 21. 217.8 rupees. 217.88 rupees. So that is which option? Third option. Clear? So this is very easy method to solve these type of models. Compound interest anagane meer ee model lo solve cheyandi. Clear? Next. 96. It is problem regarding time and work. A and B can do a piece of work in 6 days and 8 days respectively. So A take how many days? 6 days, and B took how many days? 8 days. Very good. With the help of C, they completed the work in 3 days. With the help of C, that means all can do that work in 3 days. And earned 1848 rupees. What was the share of the C? What was the share of the C? So I hope all of you know that shares of the persons can be divided on which ratio? On the ratio of the efficiencies. Based on the ratio of the efficiencies, shares will be divided. Yes. So you have to find out the efficiency ratio of A, B, C. Clear? Use LCM method. So 6, 8, 3. What is the LCM for these 3? 24. Yes, total work is 24. A can do in 6 days means what is the efficiency? 24 by 6, that is 4. B can do it in 8 days. So what is the efficiency of B? 24 by 8, that is 3. A plus B plus C all can do in 3 days. So what is the total efficiency of A, B, C? 24 by 3, that is 8. 24 by 3, that is 8. Yes. So A efficiency is 4, B efficiency is 3, and ABC efficiency is 8.
So A4, B3 substituted, 4 plus 3 and 7. So then what about the efficiency of C? It is equal to 1. So what is the efficiency of C? 1. Clear? So A efficiency is 4, B efficiency is 3 and C efficiency is 1. So the efficiency ratio is 4:3:1. So what about the total efficiency? 8. 8 parts is given as 1848 rupees. What is the share of the C? What is the efficiency of the C? That is 1 part. So if 8 parts is 1848, then what about the 1 part? 1848 by 8. That is 8 twos and 8 threes and 8 ones. 231 rupees. That is fourth option. 231 rupees is the correct option. Okay, that's it. Next question, that is 97. Root over cot theta plus cos theta by cot theta minus cos theta equal to how much? Simple. So basically this model generally many of you using substitution method you have to solve it. But when cot and cos is there, you can't take theta is 0. Theta 0 తీసుకుంటే cot infinity తీసుకోకూడదు. Theta 90 తీసుకోవచ్చా? Theta 90. When theta 90, cot 90 is 0. Yes or no? When theta is 90, cot theta is 0. Cot theta 0, but tan 90 is infinity. Since options as a tan, we can't take theta 90. So that's why we can take theta is 45. When theta is 45, the question becomes 1 plus 1 by root 2 by 1 minus 1 by root 2. Yes. So root 2 is LCM. So finally you will get root 2 plus 1 by root 2 minus 1 under root. 1 by root 2 minus 1 means root 2 plus 1. So root 2 plus 1 into root 2 plus 1, that is root 2 plus 1 whole square under root. So answer should be root 2 plus 1. Yes. In option C, if I substitute tan theta is 45, tan theta 1 and secant theta is root 2, 1 plus root 2. So it may be the answer. In option D, secant theta, secant 45 root 2 and tan theta, theta 1, theta 45 means tan theta 1. So both options are root 2 plus 1. Yes. So theta 45 is the only substitution which take lesser time, but two options are satisfying. That's why we can't take theta 45. So I have to substitute theta is 30 or 60, but theta 30 or 60 means it takes longer time. Yes, that's why these models you have to follow the general procedure. Clear? So that's why I'll tell you the general procedure. Please carefully observe this. So you are, by practice you can tell which model or which problem can be solved using substitution or which problem can be used general method. Okay. So cot theta can be written as cos theta by sin theta. Yes. So in this cos theta take common. So 1 by sin theta means cosecant theta plus 1. Similarly in the denominator also, if I take cos theta, cosecant theta minus 1 under root. Yes or no? Yes, very good. Next, cos theta cancel. Here cosecant theta plus 1, here cosecant theta minus 1. So cosecant theta I want to multiply with cosecant theta plus 1 on numerator and denominator. Cosecant theta plus 1 into cosecant theta plus 1, that is cosecant theta plus 1 whole square, by cosecant theta minus 1 into cosecant theta plus 1, that is cosecant square theta minus 1. Yes, a square minus b square. But cosecant square theta minus 1 is nothing but cot square theta, because we have an identity. Cosecant square minus cot square is 1. So here square root cancel, you will get
cosecant theta plus 1 by cot theta. So individually divide. If I individually divide cosecant theta by cot theta, that is what? 1 by cos theta, 1 by cot theta. 1 by cos means secant theta, 1 by cot means tan theta. So where it is? Fourth option. Clear? So correct answer is fourth option. That's it. So that's why substitution కన్నా కూడా మీకు జనరల్ ప్రొసీజర్ అనేది తక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ 98. If x power 8 minus 1442 x power 4 plus 1 equal to 0, then what is the possible value of x minus 1 by x? Very easy problem. So from this I can write, if I take x power 4 on all the terms, x power 4 ganaka common tisa anukondi, x power 4 take a common, x power 4 minus 1442 plus 1 by x power 4 equal to 0. So x power 4 adu పంపించేయండి అయిపోతుంది. నెక్స్ట్ x power 4 plus 1 by x power 4 equal to 1442. Next I can write this as x square plus 1 by x square whole square minus 2 equal to 1442. Yes. So what is the value of x square plus 1 by x square? 1442 plus 2, 1444 under root. What is the value of 1444 under root? 38. You have to know the perfect squares. Yes. So here you have to find out x minus 1 by x. x minus 1 by x కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం దీన్ని, I can write this as x minus 1 by x whole square plus 2 equal to 38. Okay, so now from this I can write x minus 1 by x whole square equal to 38 minus 2, 36 under roots, that is equal to x, sorry 6. So wherever that is fourth option, so third option. Okay, so if I want to find out x plus 1 by x, x plus 1 by x కావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ప్లేస్లో నుంచి ఈ ప్లేస్ని ఎలా రాస్తాం, x plus 1 by x whole square minus 2 equal to 38. So what is the value of x plus 1 by x? Root 40 or 2 root 10. Okay, so మీకు ఏం ఫైండ్ అవుట్ చేయాలో చూసుకుంటారు. ఓకే, క్లియర్. నెక్స్ట్ 99. If x is equal to 1 plus root 3 by 2 under root minus 1 minus root 3 by 2 under root, then the value of root 2 minus x will be closest to. So I will tell you this in very simplest way, in shortest way, that's it. Okay, so no need to write down. చాలా మంది ఏం చేస్తారంటే 2 కామన్ తీయడం, 2 plus root 3 by 2, again multiplying with 2 to the numerator and denominator, 4 plus 2 root 3 by 2, ఇట్లా చాలా చేయడం జరుగుతుంది. ఓకే, బట్ I want to tell you that root 3 by 2 ఎక్కడో విన్నట్టుంది కదా, ట్రిగ్నోమెట్రీలో root 3 by 2 ప్లేస్లో ఏం రాయొచ్చు, నేను sin 60 రాయొచ్చు, అవునా కదా, sin 60, సారీ root 3 by 2 ప్లేస్లో ఏం రాయొచ్చు, sin 60 రాయొచ్చా లేదా, I have to write sin 60. సో కాబట్టి ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, x అనేది ఏంటి, రూట్ ఓవర్ 1 ప్లస్ sin 60 మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ sin 60. So if you do not watch my videos of trigonometry, please watch it. I told you whenever there is 1 plus sin 2 theta, 1 minute. Whenever 1 plus sin 2 theta is 0, so sin 2 theta is 0 there, then square root of 1 plus sin 2 theta can be written as cos theta plus sin theta or cos theta minus or sin, sorry, cos theta plus sin theta, sorry, yes, cos theta plus sin theta. But whenever there is 1 minus sin 2 theta, 1 minus sin 2 theta, 1 minus sin 2 theta, then it is equal to cos theta minus sin theta for theta lies between 0 to 45.
and it is equal to sin theta minus cos theta for theta lies between 45 to 90. So I told this in trigonometry. So ఎవరైతే trigonometry చూడలేదు చూడండి. So very simple then. So 1 plus sin 60 theta is 30. So that's why it is in the form of 1 plus sin 2 theta. Theta 30 means in this theta lies between 0 to 45. Yes or no? So that's why I will write this. I will write this as, so finally x is equal to 1 plus sin 2 theta can be written as cos theta plus sin theta, that is cos 30 plus sin 30, minus of 1 minus sin 60 can be written as cos theta minus sin theta because theta lies between 0 to 45. So cos 30 minus sin 30. Clear? So cos 30 cancel, sin theta minus of sin theta, that is 2 sin 30. 2 sin 30 means 2 into sin 30 is 1 by 2, that is 1. So finally what is the value of x? 1. So you have to find out root 2 minus x by root 2 plus x. Root 2 minus x by root 2 plus x, that is root 2 minus 1 by root 2 plus 1. So what is the value of 1 by root 2 plus 1? That is root 2 minus 1. So it is equal to root 2 minus 1 whole square. Root 2 means 1.414 minus 1, that is 1.4 minus 1 ante 0.4 whole square. 0.4 whole square ante 0.16. So the value which is nearer to 0.16, that is 0.17. Third option is the correct answer. That's it, not more than that. Very easy. So that's why you have to know all the concepts in pure maths. So when a problem is given which was asked in algebra, don't worry, you can solve it using trigonometry also. Clear? Last problem for this session, that is 100th one. The graph of the equation x minus 7y equal to minus 42 intersects the y-axis at p alpha beta. In the graph of 6x plus y minus 15 equal to 0 intersects the x-axis at q gamma comma delta. What is the value of alpha plus beta plus gamma plus delta? Whenever a line intersects x-axis, definitely its x coordinate is 0. Sorry, its y coordinate is 0. Okay. Similarly, when any line which intersects the y-axis, its x coordinate should be 0. Since the first graph intersects the y-axis, so that's why definitely what is the value of x coordinate is 0, so alpha is 0. And what about second graph? Second graph intersects the x-axis, so x-axis, so y coordinate 0, that is a delta is 0. Clear? So how do you find out beta and gamma? Since it intersects the y-axis, how do you find out the y-intercept? X equal to 0. Since it intersects the y-axis, definitely how do you find out y-intercept? Put x equal to 0 in that line. Put x equal to 0 in that line. If x equal to 0 in this line, minus 7y equal to minus 42. 7y equal to 42 means y equal to 6. That is y-intercept or y-coordinate. So that's why beta equal to 6. Second graph, in this second graph it intersects the x-axis. So since it intersects the x-axis, y coordinate is 0. So 6x minus 15 equal to 0. So 6x equal to 15. So what is the value of x? 15 by 6, that is 5 by 2. So it is x-intercept or it is alpha, sorry, or it is gamma. Yes, so gamma is 5 by 2. You have to find out alpha, beta, gamma, delta. Since alpha 0, delta 0, keep aside those values. So what is the value of gamma plus beta? 5 by 2 plus 6, that is 17 by 2. Where it is? Second option. That's it. Okay. So with this I will conclude this session, and in the next session I will start September 12th session. Okay. So I hope all of you understand these models,
And if anybody has doubts, you can ask me in comment section or to my WhatsApp number directly. And if these videos are useful, please share to your friends also who are preparing for the same exams. Okay, thank you very much and have a good day. All the best. Jai Hind.